ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. జయోస్తు. చిరంజీవులారా, ఇంతకాలం మీరు నా వద్ద నేర్చుకున్న శ్రీమద్ రామాయణ పుణ్యగాథ కంఠస్థమైనది కదా, బోధపడినది కదా. అయినది గురువర్యా. ఈ కథ మీరు కల్పించినదా లేకపోతే నిజంగా జరిగినదా? లోకంలో నిజంగా ఇంత గొప్ప మనిషి ఉన్నాడా? ఈ పుణ్యకథను మీరు లోకమంతా ప్రచారం చెయ్యాలి. చిన్న పెద్ద అందరూ ఈ కథను వినాలి, పాడాలి, పాడించాలి. రాముడు చూపిన బాటలో అందరూ నడవాలి. గుండె గుండెలో గుడి కట్టాలి. అందులో సీతారాములను నిలబెట్టి పూజలు చెయ్యాలి, చేయించాలి. ఏది మరొక్కసారి గానం చేయండి. దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి మీకోసం రాసింది మీ మంచి కోరింది మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే
వందనాలు. ఏమిటే సందడి? శ్రీ పరమేశ్వరి అమ్మవారి కోవెల దగ్గర ఎవరో మన రాములవారి కథను గానం చేస్తున్నారు. రాములవారి కథ? అదేమిటే? అవునమ్మా, మన రామచంద్ర ప్రభువుల కదే. ఎవరో ఇద్దరు పిల్లలు 10 ఏళ్లు కూడా ఉండవు, కాళ్ళకి గజ్జెలు కట్టుకుని చక్కగా చిందులు వేస్తూ చిడతలు వాయిస్తూ ఎంత బాగా పాడుతున్నారో వింటుంటే ఏడుపొచ్చేసిందమ్మా. అంత బావుంది. అలాగా? వెంటనే వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకురా. అలాగేనమ్మా. సీతారామచరితం శ్రీ సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ప్రతి పద పదమును శృతి లయాన్వితం చతుర్వేద వినుతం లోక విదితం ఆది కవి వాల్మీకి రచితం సీతారామచరితం. కోదండ పాణియా దండకారణ్యమున కొలువుండే భారతో నిండుగా కోదండ పాణియా దండకారణ్యమున కొలువుండే భారతో నిండుగా అండదండగ తమ్ముడుండగా అడవి తల్లికి కనుల పండుగ. సుందర రాముని మోహించే రావణ సోదరి శూర్పణఖ సుత్తులు తెలిపి పొమ్మనినా హద్దులు మీరి పైబడగా తప్పనిసరి అయి లక్ష్మణుడే ముక్కు చెవులను కోసే అన్నా చూడని అక్కసు కక్కుచు రావణు చేరెను రక్కసి. దారుణముగ మాయ చేసి రావణుడు మాయలేడి అయినాడు మారీచుడు సీత కొరకు దాని వెనుక పరిగెడి శ్రీరాముడు అతను చూసి సీతని అపహరించే రావణుడు కడలి నడుమలంకలోన కలికి సీత నుంచే కరకు గుండె రాకాసుల కాపలాగా ఉంచే. శోక జలధి తానైనది వైదేహి ఆ శోక జలధిలో మునిగే దాసరథి సీతా 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 అని సీతకి వినిపించేలా రోదసి కంపించేలా రోదించే సీతాపతి. వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపి మారుతి జలధిని దాటి లంకను చేరగ కనబడినక్కడ జానకి రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపి పూసగొచ్చి వాయువేగమున వానర సైన్యము కడలికి వారధి కట్టెరా బాణవేగమున రామభద్రుడా రావణు తల పడగొట్టెరా ముదమున చేరిడి కులసతి సీతని దూరముగా నిలబెట్టెరా. అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చింత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను. ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష శ్రీరాముని భార్యక శీల పరీక్ష అయో నిజకి యవనిజక అగ్ని పరీక్ష దశరథుని కోడలిక ధర్మ పరీక్ష
పాడండి నాయనా. అక్కిలోకి దూకే అవమానముతో సతి, అక్కిలోకి దూకే అవమానముతో సతి.